దానితో కరాచీ, లాహోర్ ప్లస్ ఏవైతే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో అన్ని ఎయిర్పోర్ట్స్ కూడా ప్రస్తుతం జీరో. సాయంత్రం 6 గంటల వరకు ఒక్క ఎయిర్పోర్ట్ లో ఒక్కటి కూడా ఇప్పుడు విమానం ఎగరట్లేదు. పాకిస్తాన్ ఒక విధంగా చెప్పాలంటే భారత దెబ్బకు విలవలలాడిపోతుంది. అంటే వాళ్ళు అటాక్ చేస్తే మేమేదో అటాక్ చేస్తాం అనుకున్నారు కదా. దొంగ దెబ్బ తీయడమే వాళ్ళకి వచ్చు తప్ప నేరుగా ఫైట్ చేసేది ఎక్కడిది? దొంగ దెబ్బ అంటే ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు పెట్టుకొని చేస్తారు తప్ప నేరుగా మనతో ఫైట్ చేసే సత్తా లేదు. ఒకసారి నేను చూపిస్తాను. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకసారి జూమ్ చేస్తే కెమెరామెన్, ప్రపంచవ్యాప్తంగా లేకపోతే ఇక్కడ ల్యాప్టాప్లో జూమ్ చేసిన చూడొచ్చు. సో ఇక్కడ మనం చూస్తే కనుక భారతదేశంలో ఎన్ని విమానాలు ఎగురుతున్నాయో మనం చూడొచ్చు. ఫ్లైట్ రాడార్ 24లో ఎన్ని విమానాలు ట్రావెల్ చేస్తున్నాయో తెలుసు. బట్ పాకిస్తాన్ మొత్తంలో భారత్ దెబ్బకి చుచ్చు పోసుకుంటున్న పరిస్థితి. కేవలం 4 విమానాలు మాత్రమే ఎగురుతున్నాయి. పాకిస్తాన్ మొత్తం ఖాళీ. ఇది కూడా ఎక్కడా భారతదేశానికి దగ్గరలో బార్డర్లో కాదు, ఎక్కడో అవతల. వాళ్ళు ఏదో మన ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసామన్నారు కదా. ఇప్పుడు పాకిస్తాన్లో మొత్తం దేశంలో ఎగురుతున్న విమానాలు 4 మాత్రమే, అది కూడా భారత్కి చాలా దూరంలో. మీరు చూడండి, మీరు ప్రపంచంలో ఏ దేశం చూసినా విమానాలు ఎగురుతూ ఉంటాయి. ఓకే, బట్ పాకిస్తాన్లో ప్రస్తుతం ఎగురుతున్న విమానాలు, ఇప్పుడు ఈ నిమిషంలో ఎగురుతున్న విమానాలు కేవలం 4 అంటే 4 మాత్రమే. అంటే ఎక్కడ విమానం ఎగురితే మనం ఏం చేస్తామన్న భయంతో వాళ్ళు ఒక విధంగా వాళ్ళ ప్యాంట్లు తడిసిపోతున్న పరిస్థితి పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో 2 విమానాలు ఎగురుతున్నాయి. ఇంకొకటి ఇరాన్ బార్డర్లో ఒక విమానం ఎగురుతోంది. మిగతా అంతా ఖాళీ. మనం చూడండి, మన దగ్గర వందల సంఖ్యలో ప్రస్తుతం విమానాలు ఆన్ గ్రౌండ్ ఉన్నాయి. మిగతా ఏ దేశాలు చూసినా, చిన్న ఆఫ్రికా దేశం చూసినా, సో మొత్తం ఇప్పుడు అసలు ఎయిర్ ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది వాళ్ళ దగ్గర. సో మనతో పెట్టుకుంటే ఎట్లా ఉంటది అన్నది మన భద్రతా బలగాలు పాకిస్తాన్కు రుచి చూపించాయి. ఒక విధంగా చెప్పాలంటే రుచి. వాళ్ళు ఎట్లా చేశారంటే మీ సంగతి ఎట్లా తెలుస్తామో చెప్పారు. నెక్స్ట్